హాయ్ ఆల్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు మనం యాడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. యాడ్వర్బ్ అంటే క్రియ లేదా చేసే పని. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే, ప్రమీల తీయగా పాడింది. ఈ వాక్యంలో పాడింది అనేది క్రియాపదం. చేసే పని ఏమిటి అన్నది ఈ పదం తెలియజేస్తుంది కదా. ఈ పని లేదా క్రియను గురించి మరింత ఎక్కువ వివరంగా చెప్పేటప్పుడు తీయగా పాడింది అని చెప్తున్నాం. తీయగా పాడింది అని చెప్పాం కదా. తీయగా అనే పదం క్రియను మరింత వివరించి ఎక్కువగా చెప్తుందన్నమాట. కాబట్టి ఈ పదం యాడ్వర్బ్ అవుతుంది. క్రియ యొక్క విశేషణ గుణాన్ని చెప్తున్న ఇలాంటి పదాలను ఆంగ్ల వ్యాకరణంలో యాడ్వర్బ్ అని అంటారు. తెలుగులో దీన్ని క్రియా విశేషణం అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్తామో చూద్దాం. ప్రమీల శాంగ్ స్వీట్లీ. ఈ వాక్యంలో శాంగ్ అనేది క్రియాపదం. స్వీట్లీ అంటే తీయగా లేదా మధురంగా అని అర్థం వస్తుంది కదా. ప్రమీల ఎలా పాడింది అంటే మధురంగా పాడింది అని చెప్తాం. ఇలా పాడుట అనే క్రియకు విశేషణం చెప్పింది కాబట్టి స్వీట్లీ అనే మాట క్రియా విశేషణం అవుతుంది. అంటే ఆంగ్లంలో యాడ్వర్బ్ అని పిలువబడుతుంది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సీత వాక్డ్ స్లోలీ. సీత నెమ్మదిగా నడిచింది. స్లోలీ అనే దాంట్లో ఎల్వైతో ముగిసింది కదా స్లోలీ అనేది, అదేమో యాడ్వర్బ్ అవుతుంది అన్నమాట. సీత వాక్డ్ స్లోలీలో స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్స్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా 3 రకాలు చెప్తాము. టైమ్, ప్లేస్ అండ్ మేనర్. యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ కాలమును సూచించే క్రియా విశేషణాలు. ఎగో పూర్వం, ఆల్రెడీ ఇంతకు మునుపు, అగైన్ మళ్ళీ, ఆఫ్టర్వర్డ్స్ తదుపరి, అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ, ఆల్వేస్ ఎల్లప్పుడూ, బిఫోర్ మునుపు, డైలీ రోజు, ఎర్లీ ముందుగా, క్విక్లీ త్వరగా, రెగ్యులర్లీ క్రమంగా, రేర్లీ అరుదుగా, రీసెంట్లీ ఈ మధ్యనే, స్లోలీ నెమ్మదిగా, సిన్స్ అప్పటి నుండి, ఎవర్ ఎప్పుడైనా, ఫ్రీక్వెంట్లీ తరచూ, ఇమిడియట్లీ వెంటనే, లేట్లీ ఆలస్యంగా, మంత్లీ నెలసరి, నెవర్ ఎప్పుడూ లేదు, వన్స్ ఒకసారి, వన్స్ ఇన్ ఏ వీక్ వారానికి ఒకసారి, ఆఫెన్ తరచూ, ట్వైస్ 2 సార్లు, థ్రైస్ 3 సార్లు, టుడే ఈరోజు, టుమారో రేపు, అర్జెంట్లీ తొందరగా, ఎస్టర్డే నిన్న, ఎట్ ఇంకా, ఇయర్లీ సంవత్సరంపు. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ యాక్టివ్లీ చురుకుగా, యాక్సిడెంటల్లీ అకస్మాత్తుగా, ఆక్వర్డ్లీ అసహ్యంగా, బోల్డ్లీ నిబ్బరంగా, బ్రైట్లీ ప్రకాశవంతంగా, బ్రేవ్లీ ధైర్యంగా, కేర్ఫుల్లీ జాగ్రత్తగా, క్లవర్లీ తెలివిగా, కామ్లీ ప్రశాంతంగా, చీర్ఫుల్లీ ఆనందంగా, గ్రేట్ఫుల్లీ కృతజ్ఞతగా, కరెక్ట్లీ సరిగ్గా, సర్టైన్లీ నిస్సందేహంగా, కంప్లీట్లీ పూర్తిగా, ఒబిడియంట్లీ విధేయతతో, పొలైట్లీ శిష్టతో, పర్ఫెక్ట్లీ ఖచ్చితంగా, పర్సనల్లీ వ్యక్తిగతంగా, ప్రౌడ్లీ గర్వంగా, క్లియర్లీ స్పృష్టంగా, డైరెక్ట్లీ సూటిగా, ఈజీలీ సులభంగా, ఎంటైర్లీ పూర్తిగా, ఎక్సలెంట్లీ
అద్భుతంగా, ఫుల్లీ పూర్తిగా, ఫూలిష్లీ మూర్ఖంగా, జనరలీ సాధారణంగా, హ్యాపీలీ ఆనందంగా, హానెస్ట్లీ నిజాయితీగా, ఇండైరెక్ట్లీ డొంకతిరుగుడుగా, ఇండీడ్ నిజానికి, లక్కీలీ అదృష్టవశాత్తు, లైట్లీ కొంచెంగా, మోస్ట్లీ ఎక్కువగా, నైస్లీ చక్కగా, నార్మల్లీ సాధారణంగా, షార్ప్లీ చురుకుగా, స్లైట్లీ కొంచెంగా, స్ట్రాంగ్లీ గట్టిగా, సింప్లీ సాదాగా, ప్రాపర్లీ సరిగ్గా, పర్పస్లీ ఉద్దేశపూర్వకంగా, పాసిబిల్లీ సాధ్యపూర్వకంగా, క్విక్లీ త్వరగా, రైట్లీ సరిగ్గా, స్ట్రిక్ట్లీ తప్పనిసరిగా, సిన్సియర్లీ విశ్వాసపూర్వకంగా, సీరియస్లీ గంభీరంగా, స్మూత్లీ మృదువుగా, స్టూపిడ్లీ మూర్ఖంగా, సెన్సిబిల్లీ తెలివిగా, సక్సెస్ఫుల్లీ విజయవంతంగా, సడన్లీ అకస్మాత్తుగా, సివియర్లీ తీవ్రంగా, సేఫ్లీ క్షేమంగా, థాట్ఫుల్లీ సాలోచనగా, యూజువలీ వాడుకగా, అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు, అన్యూజువల్లీ వాడుకకు విరుద్ధంగా, అన్కాన్షియస్లీ స్పృహ లేకుండా, వండర్ఫుల్లీ ఆశ్చర్యకరంగా, వామ్లీ ప్రేమగా, విల్లింగ్లీ ఇష్టపూర్వకంగా. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్: అబౌవ్ పైన, అవే దూరంగా, ఎనీవేర్ ఎక్కడైనా, బిలో కింద, బ్యాక్ వెనుక, బ్యాక్వర్డ్ వెనుకగా, బిహైండ్ వెనుకగా, క్లోజ్లీ దగ్గరగా, ఎవ్రీవేర్ ప్రతి చోట, ఫార్ దూరంగా, ఫార్ అవే చాలా దూరంగా, హియర్ ఇక్కడ, ఇన్ లోపల, ఇన్సైడ్ లోపలి వైపు, నియర్ దగ్గర, నోవేర్ ఎక్కడా లేదు, అవుట్ బయట, అవుట్ సైడ్ బయట వైపు, ఆఫ్ అవతల వైపు, సమ్వేర్ ఎక్కడికో ఒక చోటికి, దేర్ అక్కడకు, అప్ పైన, వితిన్ లోపల. ఇంకొన్ని యాడ్వర్బ్స్ చూద్దాం. సారీ క్షమించాలి, క్వైట్ సో నిస్సందేహంగా, నో లేదు, వెల్ బాగుగా, ఆల్ రైట్ పర్వాలేదు, ఎస్ అవును, టూ మచ్ చాలా ఎక్కువగా. ఈ యాడ్వర్బ్స్ అన్నీ చాలా ముఖ్యమైనవి కాబట్టి వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకొని చక్కగా నోట్ చేసుకొని ఉంచుకోండి ఒక దగ్గర నోట్స్ లాగా, లేకపోతే ఈ వీడియో డౌన్లోడ్ చేసి ఉంచుకోండి, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.